వాళ్ళు ఇవ్వడానికి ఇష్టపడుతున్నారు. నేను పేర్లు పిలుస్తుండగా వారు మరి సంఘ కాపరి గారు అనేటువంటి సల్మాన్ అయ్య గారి చేతుల మీదుగా వాళ్ళు తీసుకోవాలని పిలుస్తున్నాను. అటెండెన్స్ లో ఇద్దరు వచ్చారు. ఫస్ట్ వాళ్ళ పేర్లు పిలుస్తుండగా వాళ్ళు రావాలి. వై దివ్య, వై ఉషా, డాక్టర్ ఆఫ్ ప్రసాద్. చప్పట్లు కొడతాం. వీళ్ళిద్దరూ మంచి అటెండెన్స్ ఉన్నారు. ఇద్దరు వీళ్ళ తల్లిదండ్రులని నేను అభినందిస్తున్నాను. దేవునికి స్తోత్రం. సెకండ్, ఫస్ట్ ఇద్దరు ఇచ్చేసారమ్మా. రైట్, ఉషా, వెరీ గుడ్. ఫస్ట్ ఇద్దరు. సెకండ్, టి ప్రణీత, సెకండ్ ప్రైజ్ టి ప్రణీత. అమ్మ మీరు జోస్నా. అమ్మా సెకండ్ ప్రైజ్ ప్రతాప్. అలాగే ఇయర్లీ ఎగ్జామినేషన్ వీళ్ళకి కండక్ట్ చేశారు. దాంట్లో వాక్యాల్ని జాగ్రత్తగా వారు తెలుసుకొని వాళ్ళ హృదయంలో ఉన్నవన్నీ రాశారు. మరి వారు మంచి మార్కులతో పాస్ అయినటువంటి బిడ్డలు కూడా ప్రైజ్ ఇస్తున్నారు. ఫస్ట్ ప్రైజ్ వై దివ్య, డాక్టర్ ఆఫ్ ప్రసాద్. సెకండ్ ప్రైజ్ వై ఉషా. త్వరగా రావాల ఉషా. థర్డ్ ప్రైజ్ టి మేఘనా. సెకండ్ ప్రైజ్ ఉషా, థర్డ్ ప్రైజ్ మేఘనా. కమాన్. ఇటు చూడండి, ప్రైజ్ తీసుకో, ఇటు చూడండి. అలాగే వీళ్ళకి స్పోర్ట్స్ అండ్ గేమ్స్ కూడా పెట్టారు. వాటిల్లో కూడా ఉత్తీర్ణులైనటువంటి వారు మరి ప్రతిభ చూపించిన వారికి కూడా ప్రైజులు ఇవ్వబడతాయి. బాల్ గేమ్లో ఫస్ట్ ప్రైజ్ సిహెచ్ అనన్య. సెకండ్ ప్రైజ్ ఆర్ ఎరుషా. ఎరుషా. థర్డ్ ప్రైజ్ జాన్ పాల్. థర్డ్ ప్రైజ్ జాన్ పాల్. జాన్ పాల్ లేడమ్మా. జాన్ పాల్ లేడా? క్రైస్తవుడు. నీ సావు నువ్వు చావు. అయ్యో, దేవుని మార్గంలో నడిపించకపోతే ఇదే అన్నమాట జరగబోయేది. హల్లెలూయా. పి జాన్ పాల్. థర్డ్ ప్రైజ్ పి జాన్ పాల్. జాన్ పాల్ సంబంధించిన కుటుంబ సభ్యులు ఎవరిని వచ్చి తీసుకెళ్ళాలి. జాన్ పాల్ లేకపోతే. ఓకే, వెరీ గుడ్. అలాగే వీళ్ళకి హ్యాట్ గేమ్ కూడా పెట్టాము. హ్యాట్ గేమ్ ఫస్ట్ ప్లేస్ టి ఆదర్స్. ఆదర్స్ సిహెచ్ జోస్నా. థర్డ్ ప్రైజ్ టి షర్మిల. అలాగే మెమరీ గేమ్. వీళ్ళ యొక్క జ్ఞాపక శక్తి ఎలా ఉందని చెప్పి వీళ్ళకి మెమరీ గేమ్లో మంచి జ్ఞాపక శక్తిని ప్రదర్శించారు. వాళ్ళని అభినందిస్తున్నాం. అటు చూడండి అమ్మా, మీరు అటు చూడండి. రైట్, మేఘనా. సెకండ్ ప్రైజ్ ఆదర్స్. థర్డ్ ప్రైజ్ అభిలాష్. వెరీ గుడ్ అభిలాష్. అలాగే వీళ్ళకి మ్యూజికల్ చైర్ బిట్ కాయిల్ మేఘనా. సెకండ్ ప్రైజ్ ఆదర్స్. థర్డ్ ప్రైజ్ ప్రణీత. అయిపోయింది. ఓకే, మరి సార్ కూడా వాళ్ళకి ఆటలు పెట్టి పెట్టాం. ఎందుకంటే వాళ్ళ మనసు భలే బాధపడుతుంది. ఎందుకంటే చిన్నపిల్లలు, మేము సండే స్కూల్ మాకు లేకుండా పోయింది, మేము కూడా సండే స్కూల్లో ఉంటే ఎంత ప్రజలు గెలుచుకుంటామని దేవుడు వాళ్ళు మొరన్నాడు. వాళ్ళకి 3 గేమ్లు పెట్టాడు. వాళ్ళ పేరు పిలుస్తున్నాను, మీరు వచ్చి వాళ్ళ ప్రైజులు వారే తీసుకోవాలి. హ్యాట్ గేమ్ ఫస్ట్ ప్లేస్ టి ప్రిస్కిల్లా. కోడాల కూడా చెప్పట్లే బాగా గట్టిగా. ప్రిస్కిల్లా. సెకండ్ ప్రైజ్ ఆర్ కృప. త్వరగా రావాలి. ఆర్ కృప. థర్డ్ ప్రైజ్ ప్రవళిక. తొందరమ్మా. టి మహిత. కజల్లు పోటీ పడినట్టున్నారు. రెండమ్మా పెట్టాము. బాల్ గేమ్లో ఫస్ట్ ప్లేస్ టి ప్రిస్కిల్లా.
సెకండ్ ప్రైజ్ శాంతమ్మ. చక్కగా బాల్ గేమ్ ఆడి ఈ వయసులో కూడా గేమ్ గెలుచుకుందంటే చాలా సంతోషం ఉంది నాకు. చప్పలు కొట్టాం అందరం. వెరీ గుడ్, వెరీ గుడ్ శాంతమ్మ గారు. థర్డ్ ప్రైజ్ టీ వెంకటలక్ష్మి. వెంకటలక్ష్మి ఏనమ్మా? థర్డ్ ప్రైజ్ వెంకటలక్ష్మి. ఫోర్త్ ప్రైజ్ టీ మనోజ. మనోజ రావాలా? మనోజ తొందర రావాలి. వాళ్ళ అత్తగారు వస్తున్నారు. మనం ఇంటికి వెళ్ళి నువ్వు మళ్ళీ గీయాలమ్మా ప్రైజ్, మాకు ఫోటో పంపించాలి. ఫోర్త్ ప్రైజ్ టీ మనోజ. అలాగే వీళ్ళకు కూడా మెమరీ గేమ్ పెట్టాము. ఆ మెమరీ గేమ్లో మంచి జ్ఞాపక శక్తిని ప్రదర్శించారు. వారి పేరు పిలుస్తున్నాను. ఫస్ట్ ప్లేస్ లావణ్య, మా ఊరికి వచ్చినటువంటి కొత్త కోడలు లావణ్య. ఫస్ట్ ప్లేస్ లావణ్య. త్వరగా రావాలమ్మా, చప్పట్లు కొట్టాలి మీరు. లావణ్య. సెకండ్ ప్రైజ్ సలోమి. సలోమి ఏదమ్మా? థర్డ్ ప్రైజ్ శ్రీజ. శ్రీజ కమాన్ 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 కమాన్. శ్రీజ వెరీ గుడ్. శ్రీజ మంచి ఉన్నత స్థాయికి వెళ్ళాలని కోరుకుంటున్నాము. శ్రీజ చప్పట్లు కొడదాం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. ఇక్కడ చెప్పాను కదా మీకు కామన్ ప్రైజ్. మీరు కంటిన్యూగా పిల్లల్ని పంపిస్తే వారికి మంచి ప్రైజ్ వస్తుంది. వాళ్ళు సరిగా పంపించలేకపోతే కొంచెం తగ్గుద్ది. ఒక నెల పంపిస్తే ఇంకా తగ్గిపోద్ది. అట్లా 4 వేరియేషన్లో మేము ప్రైజులు తీసుకొచ్చున్నాము. కనుక వారి పేరు పిలుస్తుండగా త్వరగా లేచి మరి సల్మనాయ్ గారి చేతుల మీదుగా మీరు తీసుకోవాల్సిందిగా కూర్చున్నాం. నేను పేర్లు పిలుస్తున్నా, త్వరగా రావాలి. వై దివ్య, వై ఉషా త్వరగా రావాలి. టి ప్రతాప్, సి జోష్న, ప్రణీత, సిహెచ్ అనన్య, టి ఆదర్శ్, కే హన్నా. హన్నా అన్న వచ్చేసిందమ్మా. అన్న అమ్మ అనన్యనా? అన్న ఇప్పుడు ఇచ్చిన వాళ్ళందరూ మంచి అటెండెన్స్ కలిగినటువంటి వారు. కొంచెం అటెండెన్స్ తగ్గిన వాళ్ళ పేర్లు పిలుస్తున్నాను. పి షర్మిల అటెండెన్స్ తక్కువ. టి షర్మిల త్వరగా రావాలి. రేపు వారం నువ్వు మంచి ఈ సంవత్సరం నుంచి మంచి తీసుకోవాలి. షర్మిల. సిహెచ్ నిత్య. సిహెచ్ నిత్య మా సండే స్కూల్ పిల్లలందరికీ చెప్పాలమ్మా మీరు. సి నిత్య. సి గ్రూపు. ఏ అయిపోయింది, బి అయిపోయింది, సి గ్రూప్ చెప్తున్నాను. టి దిలీప్. ఇంకా ప్రదీప్ ఎవరయ్యా? ప్రదీప్ ఇది కామన్ ప్రైజ్. ఇంకో తల్లిదండ్రులు రాలేదమ్మా. ఓకే ప్రదీప్. ఇంకా డి గ్రూప్ తక్కువ చేయట్లా, కానీ మనమే తక్కువ చేసుకున్నాం. మాకు వద్దయ్యా అంటున్నారు. మనం వాళ్ళ తల్లి గారు వస్తున్నారు. చప్పట్లు కొడతాం అందరం. మంచిది. ఇంకా లాస్ట్ అటెండెన్స్ టి సతీష్. టీచర్లకు కూడా ఈ సంవత్సరము ప్రైజులు ఇస్తున్నాం. వై కవితమ్మ. వై కవితమ్మ వెరీ గుడ్. అలాగే అన్నమ్మ. ఇంకా బాగా నేర్పించి సండే స్కూల్ పిల్లలతోనే తెచ్చి నిండిపోవాలి. దేవునికి స్తోత్రం. ఆమేన్ ఆమేన్ అనండి. మంచిది. అలాగే ప్రియమైన దేవుని బిడ్డలారా, రాధమ్మ గారు రావాలా త్వరగా. రాధమ్మ కొడతాం, చెప్పలు కొడతాం. రాధమ్మ గారు ఎంతో పెద్ద మనసు చేసుకొని మరి సండే స్కూల్ పిల్లలు అభివృద్ధి చెందాలని ఆమెకి మా ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియపరుస్తున్నాం. రాధమ్మ గారు దేవునికి స్తోత్రం. రూతమ్మ గారు రావాలి. ఆమె ఒక స్పాన్సర్. ఆమె చూసినప్పుడల్లా నాకు పేద విధవరాలు గుర్తుకొస్తుంది. తనకు ఉన్నదంతా ఇచ్చేసిందంట. అట్లాగా సార్
సండే స్కూల్ పిల్లలు కొనండి సార్ అని చెప్పి ఆమె డబ్బులు ఇస్తుంటే నాకు బాధ వేసింది. చూడండి, ఆ వృద్ధాప్యంలో కూడా ఆమెకి దేవుడు అంత మంచి మనిషి ఇచ్చాడు. మీకు కూడా ఈ సంవత్సరం ఇవ్వబోతున్నాడు. దేవునికి స్తోత్రం చెప్తాం. అదే ఇక మంచిదమ్మా. థ్యాంక్ యూ అమ్మా రూతమ్మ గారు, వందనాలు తల్లి. అలాగే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఫస్ట్ ప్లేస్ వచ్చినారు, వారి పేరు పిలుస్తున్నాను. పి మరియమ్మ, చెప్పలు కొడదాం. మరియమ్మ గారు రండి 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 రండి. మరియమ్మ గారు రండి. మరియమ్మ గారు త్వరగా రావాలి. అలాగే సెకండ్ ప్లేస్ టీ జ్యోతమ్మ, రండి రండి రండి. వీళ్ళందరూ ప్రార్థన వీరులు. వీరు మరింతగా ఇంకా రండి రండి రండి. ఎక్కువ రోజులు మరి కంటిన్యూగా వచ్చి ప్రార్థనను జరిగించినటువంటి వారు వీళ్ళు ముగ్గురు. వీళ్ళు మరి రాకపోయినా సరే వీళ్ళు ఉండి ఆ కార్యక్రమాన్ని ఆపకుండా ఆ ప్రార్థన ధూపాన్ని వెలిగిస్తూ ఉన్నటువంటి వారు వీళ్ళు. చాలా సంతోషము. అలాగే కొంచెం ఆబ్సెంట్లు అయ్యి ఒక వారం రాక ఒక వారం వస్తూ అట్లా మ్యాక్సిమం వచ్చినట్టు వారు ఉన్నారు. వారి పేర్లు కూడా పిలుస్తున్నాను, త్వరగా రావాలి. మా రూతమ్మ గారు, జక్కయ్య వాళ్ళ వైఫ్ రూతమ్మ, రూతమ్మ త్వరగా రావాలా. సుగనమ్మ గారు, రూతమ్మ గారు, సుగనమ్మ గారు త్వరగా రావాలి మీరు. అలాగే తబితమ్మ గారు అన్నమాట. తబితమ్మ గారు మంచి ప్రార్థన పుర్రాలు. అలాగే టీ ప్రిస్కిల్లా యవన వయసులోనే ఆమె ప్రార్థనలో ఏకీభవిస్తుంది. అలాగే రూతమ్మ రావాలి. వై ఝాన్సీ చూడండి, ఝాన్సీ మంచి యవ్వన వయసులోనే ఆయన కాడి మోయడానికి ఇష్టపడుతుంది. దేవునికి స్తోత్రం. వెరీ గుడ్. అన్నమ్మ కూడా ప్రార్థన వీరురాలు. శాంతమ్మ త్వరగా రావాలా. సరళ త్వరగా రావాలి. కృపావతి రాలేకపోయారు, నాకు తెలియలేదు. ఈ సంవత్సరం వస్తారని నేను భావిస్తున్నాను. మహిత తొందరగా రావాలి. తొందరగా రావాలి. అలాగే ఈ యొక్క ప్రార్థన కూటాన్ని స్త్రీల కూడికను జరిపించడానికి ప్రేయర్ టీమ్గా ముగ్గురు లీడర్లు ఉన్నారు. వాళ్ళ లీడర్ల పేర్లు కూడా పిలుస్తున్నాను. వారికి కూడా ప్రైజ్ ఏర్పాటు చేస్తున్నాము, త్వరగా రావాలి. మరియమ్మ కోవూరుపల్లి. మరియమ్మ రాలేదా? అయ్యయ్యో. మేరమ్మ రాలేదా? సరే. ఉమమ్మ రావాలి. రైట్, వెరీ గుడ్. చెప్పలు కొడదాం. ఉమమ్మ మంచిది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ప్రార్థన అనేది చాలా ఇంపార్టెంట్. ఇంకా సంఘ కాపరి గారు ఆ ప్రార్థన యొక్క ఆవశ్యకతను గుర్తిరిగి ప్రతి స్థలంలోనూ ప్రార్థన కూటాన్ని ఏర్పాటు చేశారు. కనుక నా దేవుని బిడ్డలారా, మీరు అది గుర్తిరిగి ప్రతి ఒక్కరూ ఇక్కడికి వచ్చి ప్రార్థన ధూపం వేసినప్పుడు ఈ యొక్క సంఘానికి, ఈ గ్రామానికి మేలు జరగబోతుంది. హల్లెలూయా. మరి స్త్రీల కూడిక, స్త్రీల యొక్క ప్రేయర్ టీము వారు మరి కుమారమ్మ గారికి ఒక చిన్న బహుమానం ఇస్తున్నారు. దయచేసి ఆమె కూడా స్వీకరించేస్తున్నారు. కూర్చుని కుమారమ్మ గారికి స్త్రీల కూడిక తరఫున వారు ఒక బహుమానాన్ని ఇస్తున్నారు. మంచిది. ప్రియమైన దేవుని బిడ్డలారా, యొక్క పిల్లలు సండే స్కూల్లో చెప్పిన ప్రతి మాటని నోట్బుక్లో రాసుకొని అది వాళ్ళ హృదయంలో ఎక్కించుకోవాలని చెప్పి ఒక కుటుంబం, మరి ఉలవపాడు గ్రామస్తులు సుకుమారు అండ్ ఉషా, దయచేసి వాళ్ళు వేదిక మీద రావాల్సిందిగా కూర్చున్నాము. వారి పిల్లలకి నోట్బుక్లు, పెన్ను జరిపిస్తున్నటువంటి ఉమమ్మ 2 మాటలు మాట్లాడతారు. జాగ్రత్తగా వినండి. హల్లెలూయా. దేవుని నామమున స్తోత్రాలు. మీ అందరికీ నా వందనాలు. ఈ అవకాశం ఇచ్చిన అన్నకి వదినకి వందనాలు తెలియపరుస్తున్నాను. ఈ ప్రేయర్ టీం గురించి అనౌన్స్ చేసినప్పుడు నేను బిట్రగుంట చర్చిలో లేను, కానీ నాకు ఫోన్ చేసి చెప్పారు ఇట్లా గురువారం పూట ఒక టీము ఏర్పాటు చేశారని. నేను బుధవారం వెళ్తున్నాను కదా, ఎందుకు గురువారం మళ్ళీ అని కొంచెము ఆగాను అనమాట. ఇక్కడికి రావడం జరిగింది.
మరి దేవుని ఉద్దేశం ఏమో కానీ అన్న వాళ్ళ మనసులో ఈ మాటను పెట్టి ప్రేయర్ టీంని ఏర్పాటు చేశారు. దీనికి మేము ముగ్గురం వచ్చేవాళ్ళం. నేను కొంచెం మా వారి హెల్త్ ప్రాబ్లం వల్ల కొంచెం ఆబ్సెంట్ అయినా కూడా మేరక్క మరియమ్మ ఖచ్చితంగా వచ్చేవాళ్ళు. ఒకళ్ళు మాట్లాడుకునేవాళ్ళం. ఒకళ్ళు ఆబ్సెంట్ అయినా ఇంకొకళ్ళు వచ్చేవాళ్ళు. ఒక్కొక్కసారి మేము ముగ్గురు రాని రోజుల్లో కూడా ప్రేయర్ అనేది ఖచ్చితంగా ఈ మందిరంలో జరిగింది. ఒక్కళ్ళు కూడా మేము ముగ్గురం రాకపోయినా కూడా ఒక్కరోజు కూడా ఆబ్సెంట్ అవ్వలేదు ప్రేయర్ అనేది. తల్లులు పాపం వాళ్ళు పని చూసుకొని గబగబాన వచ్చి ప్రేయర్ చేసుకొని వెళ్ళేవాళ్ళు. ఈ ప్రేయరు ఇది నాకు దేవుడు ప్రేరేపణ బట్టి అన్నవాళ్ళు అందజేశారు. దీనివల్ల నేను ఎంతో బలపడ్డాను. దేవుని సన్నిధిలో నిలబడి వాక్యం చెప్పడానికి కానీ, ఆరాధన జరిపించడానికి కానీ, అనేకుల కోసం ప్రార్థన చేయడానికి ఈ ప్రేయర్ నాకు చాలా యూజ్ అయింది. దీనికి మా భర్తలు కూడా మాకు సపోర్ట్గా నిలిచారు. మేరకైతే ఒక్కొక్కసారి పాపం తన వీలు నేను రాకపోయేసరికి నడిచి వచ్చింది. ఆ రోడ్డు మీద నుంచి మూర్తిరాజపురానికి నడిచి వచ్చింది. నడిచి వెళ్ళింది. తర్వాత నాకు కొంచెం చెయ్యి బాగోలేకపోవడం వల్ల నేను డబల్స్ డ్రైవ్ చేయలేనని, చాలా పాపం నన్ను ఇబ్బంది పెట్టకూడదని వేరే చోటకి వెళ్తాలేమ్మా, నువ్వు నిన్ను ఇబ్బంది పెట్టననింది. కానీ తనకి వేరే చోట స్థలం దొరకపోయేసరికి మళ్ళీ నేనే ధైర్యం చేసి అక్కని బండి మీద ఎక్కించుకొని వారం తీసుకొచ్చేదాన్ని. ఇది జరుగుతున్నప్పుడు మేము ఎక్స్ట్రాగా ఒక్క మాట కూడా ఇక్కడ జరగదు. కరెక్ట్గా 2 గంటలకి స్టార్ట్ చేస్తాం. ఒక్క పాట పాడతాం. ఒక చిన్న ఆరాధన, ఒక పల్లవి పాడతాం. 10 నిమిషాలే వాక్యం ఉంటుంది. ఒక 6-7 కలిసి అంశాలు చెప్పుకొని ప్రేయర్ చేసి 3:30 కల్లా ముగించేస్తాం. కొంతమంది మేము స్టార్ట్ చేయగానే వచ్చేసేవాళ్ళు, కొంతమంది అయితే రాలేదు. చాలా బాధ వేసేది. అయినా కూడా మేము వదిలిపెట్టకుండా ఈ టీంని ఇట్లాగా జరిపించాం. దేవుడు మాకు ఆ శక్తిని ఇచ్చాడు. మా శక్తి అయితే కాదు. మరి ఈ అవకాశాన్ని మాకు ఇచ్చినందుకు అన్నకి హృదయపూర్వకంగా వందనాలు తెలియపరుస్తున్నాను. ఇంకోటి ఏంటంటే మేమేమి ఎప్పుడు కానుకలు కానీ అట్లా ఏం పట్టలేదు. నేనేంటంటే ఇట్లాగా మనము ప్రేమ విందు రోజు పిల్లలందరికీ ప్రైజ్ ఇస్తాం కదా, అట్లాగా మనం కూడా అన్న చేతుల మీద ఏదో ఒకటి తీసుకుందాం, గుర్తుగా ఉంటుందని నా యొక్క దాని మీద నేను ఇది చిన్న ఏర్పాటు చేశాను. మరి దీంతో సంతృప్తి పడతారని నేను అనుకుంటున్నాను. అదొక చిన్న ఆశ. దేవుడు ఈ సమయాన్ని ఇచ్చినందుకు వందనాలు. ఈ ప్రేయర్ మీటింగ్కి అలాగే శీలకుడికి వచ్చిన వారికి ఈ బాక్స్ కాదు, దేవుడు పరలోకంలో అత్యధికమైన బహుమానం పెట్టుకున్నాడు దేవుడు. అది మీరు పొందుకోవాలని కోరుచున్నాను. ఈ సంవత్సరం ఈ 2025 గురువారం కూడా ఇంకా అత్యధిక మంది వచ్చి ఈ సంఘ క్షేమాభివృద్ధి కొరకు ప్రార్థన చేస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మేము వస్తామన్న వాళ్ళందరూ ఒకసారి దేవుని స్తోత్రం చెప్దాం. వారు ఎందుకు వస్తున్నారో తెలుసా? ఈ సంఘంలో ఉన్న అందరి కొరకు వస్తున్నారు, వారి కొరకు ప్రార్థన చేస్తున్నారు. గుర్తుపెట్టుకోండి. కనుక మనం కూడా అటు ప్రార్థనలో పాల్గొవాలని కోరుచున్నాము. మరి సందర్భంగా మరి చామాదలలో మరి స్టీఫెన్ పాల్ గారిని అయ్యగారిని కూడా సండే స్కూల్ తరఫున వారికి వచ్చిన బహుమానాన్ని ఇవ్వాలని ఆశపడుతున్నాం. మాకు ఇంత మంచి సౌండ్ సిస్టాన్ని ఇచ్చి మమ్మల్ని నడిపిస్తున్నటువంటి స్టీఫెన్ పాల్ సార్, థ్యాంక్ యూ. అలాగే ముందు నుంచి ఎంతో ఆప్యాయతో సంఘం కొరకు ప్రార్థన చేస్తున్నటువంటి హల్లెలూయా. మరి ఇప్పుడు అయ్యారు సండే స్కూల్ విద్యార్థులందరూ పైకి వస్తే మరి సంఘ కాపరి గారికి వారు సన్మానం చేయాలని ఆశపడుతున్నారు. ఈ కార్యక్రమం దీంతో ముగించబడుతుంది. భయంకరంగా కొట్టాలి చప్పట్లు, ఎందుకంటే ఇది ఇంత సంతోషకరమైన ఇది ఇంకెక్కడ జరగదు. చాలా మీకు ఎంతమంది చప్పట్లు కొట్టగలమో మేము అనే వాళ్ళందరూ చప్పట్లు కొడతాం అందరం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. ఈ సంఘాన్ని ఏర్పాటు చేసి ఈ సంఘంలో అందరూ దేవుళ్ళు నడవాలని, ఇదొక నోవాకు ఓడవలే ఈ స్థలం ఉండాలని వాళ్ళు ఎంతో ప్రయాసపడుతున్నారు. వారిని
మరి ఆ సండే స్కూల్ విద్యార్థులు సత్కరించడం చాలా సంతోషకరమైనటువంటి సమయం ఇది. వాళ్ళ ఆత్మీయ తల్లిదండ్రులని వాళ్ళు సత్కరిస్తున్నారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఇచ్చేసారమ్మా. వాళ్ళు సండే స్కూల్ తరఫున మరి ఇరువురికి ప్రైజ్ ఇవ్వబోతున్నారు. చెప్పండి కదా. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్ సార్. కనుక నా దేవుని బిడ్డలారా, ఇట్టి ఐక్యత, ఇట్టి ప్రేమ మీరు మీ జీవితకాలం అంతా కూడా కొనసాగించాలని, సేవకులను ఎప్పుడు మీరు గౌరవించాలని, వారి ఆశీర్వాదం ఎప్పుడు పొందుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ సార్. అనేటువంటి సమయం ఇది. దేవుడు గత సంవత్సరం ఒక తలంపిచ్చి మందిరాలు ఆరాధన జరుగుతున్నటువంటి ప్రతి స్థలంలో మినిమం 3 లేదా 4 ఏర్పాటు చేసి స్త్రీలు వెళ్లి ఆ ప్రాంతంలో ఒకవేళ ఆ స్థలంలో ఉన్నటువంటి స్థానికులు రాకపోయినా మీరు వెళ్లి కాసేపు దేవుని సన్నిధిలో ఆ కుటుంబాల కొరకు, ఆ గ్రామం కొరకు కన్నీరు కార్చి ప్రార్థన చేసి రండి అని చెప్పి దాదాపు అన్ని సంఘాలకి పంపిస్తూ ఉన్నాను. ఈ సంఘానికి కూడా వస్తున్నటువంటి ప్రియ సహోదరి ఉమమ్మ గారి యొక్క నాయకత్వంలో 3 ఇక్కడికి వస్తూ ఉన్నారు. 4 ఆమె కూడా జర్ష చెప్పట్ల మీరు ధూపము వేయకుండా ఆ యొక్క క్రమాన్ని 2024 సంవత్సరం అంతా పాటించి ఈ సంఘం దేవుని ఎదుట జ్ఞాపకార్థాలుగా ఉండినట్లుగా ఈ సంఘాన్ని నిలబెట్టిన మీ అందరికీ కూడా మరొకసారి హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఉన్నతమైన స్థాయిలో జరగాలి. ఈ గ్రామంలో దేవుడు గొప్ప అద్భుతాలు జరిగిస్తాడు. దేవుని బిడ్డారా, మనల్ని ఆశీర్వదించేది దేవుడు, ఈ రోజునిచ్చింది దేవుడు. చూడండి, మరలా మనం చూచినట్లయితే మళ్ళా మాస్కులు వేసుకోండి, మరలా మరొక వైరస్ విజృంభిస్తుంది. దేవుడు మనల్ని కాపుదల చేయాలి కూడా ఆయన. కనుక దేవుని బిడ్డలారా, ఎన్ని వచ్చినా ఆయన కొరకు నిజాయితీగా మనం బ్రతికినట్లయితే, ఆయన సన్నిధిలో నిష్ట కలిగినటువంటి భక్తి మనం కొనసాగించినట్లయితే, ఆయన మనకే ఇచ్చిన వాగ్దానం, ఆ మాట చెప్తాను, కోట్ల రూపాయలు విలువ పెట్టిన కానీ ఎవరు కూడా ఇవ్వలేనటువంటి వాగ్దానం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ వాగ్దానం ఏంటనగా, నీ ప్రక్కన 1000 మంది కూలిపోయినా, నీ కుడి ప్రక్కన 10,000 మంది కూలిపోయినా అపాయం నీ దగ్గరికి రాదంటే, పక్కన 1000 మంది ఇటు పక్క 10,000 మంది చచ్చిపోతే నీకు అపాయం రావట్లేదంటే దాని అర్థం ఏంటి? నీవు దేవుని బిడ్డవి, దేవుని సంధిలో కన్నీరు కార్చే బిడ్డవి, ఆయన ఎరిగినటువంటి బిడ్డవు. కనుక ఏ అపాయం నీ దగ్గరికి రానివని శక్తి కలిగిన దేవుడు. ఒకసారి చప్పట్లు కొట్టి దేవుని కనుక దేవుని బిడ్డలారా, ఈ ప్రాంతంలో గత సంవత్సరంలో కాస్త కొన్ని రానున్న దినాల్లో ఉన్నతమైన స్థితిలో, ఇప్పుడు ఈ చంటి బిడ్డలే, ఈ రోజు ఉన్నటువంటి సండే స్కూల్ బిడ్డలే రేపటి దినాన మూల స్తంభాలుగా నిలబెట్టాలంటే వాళ్ళని ఇంటర్మీడియట్ వరకు వాళ్ళని తల్లిదండ్రులు కాపాడగలిగితే వాళ్ళని నడి సముద్రంలో వేసిన కానీ ఈదుకొని వస్తారు. కనుక అలాగా 10th క్లాస్ వరకే కాదు, ఇంటర్మీడియట్ వరకు కూడా బిడ్డల్ని అలాగ నడిపించాలని తల్లిదండ్రులుగా బాధ్యత తీసుకొని మీ బిడ్డల్ని ఖచ్చితంగా పంపించండి. సండే స్కూళ్ళు ఈ రోజున మేము ఈ స్థాయిలో నిలబడగలిగానంటే, చిన్నప్పుడు సండే స్కూల్కి వెళ్ళకపోతే మా నాన్నగారు తాట తీసేసేవాడు, అన్నం లే. ఆ రోజున ఆ దైవికమైన భక్తి మమ్మల్ని ఈ విధంగా నిలబెట్టిందంటే, దేవుని నమ్మినటువంటి వాడు ఎవడు కూడా తృణీకరించబడు, వాడు ఎక్కడ కూడా భిక్షమెత్తడని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. కనుక దేవుని బిడ్డారా, దేవుని బిడ్డలుగా మనం జీవిద్దాం, బిడ్డలను అలాగా పెంచండి. అన్ని వస్తువులు, ఇలాంటి అన్ని వస్తువులు కలిగినటువంటి మందిరం ఎక్కడ కూడా లేదు. మన ఏపీసీ మినిస్ట్రీలో ఇంతటి మందిరాన్ని మొట్టమొదటిగా కట్టబడింది ఇదే. బిట్టకుండ సంఘంలో ఉన్నటువంటి మందిరం కట్టబడుతుంది కానీ ఇంకా పూర్తి కాల, కనీసం 30% కూడా పూర్తి కాలే, ఇంకా 70% ఉంది. కనుక
దేవుడు ఎందుకో మీకు త్వరగా మందిరం కట్టబడి ప్రారంభం కూడా చేయడానికి దేవుడు కృప చూపించాడు కనుక మీ అందరూ కూడా బాధ్యతగా ఈ 2025 సంవత్సరం చాలా బాధ్యతగా మనం చేయాలి. పరంజ్యోతి అందరం కలిసి పాడదాం. నా స్తుతుల యేసయ్యా, నా స్తుతుల పైన నివసించువాడా, నా అంతరంగి కూడా యేసయ్యా, నీవు నా పక్షమై ఉన్నావు గనుకే జయమే జయమే ఎల్లవేళలా జయమే. నీవు నా పక్షమై ఉన్నావు గనుకే జయమే జయమే ఎల్లవేళలా జయమే. నన్ను నిర్మించిన రీతి తలచగా ఎంతో ఆశ్చర్యమే. అది నా వాడా, నా అంతరంగి కూడా యేసయ్యా, నా సుదుల పైన నివసించువాడా, నా అంతరంగి కూడా యేసయ్యా.